హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ రివ్యూస్. మత్తుమందల రౌడీలను పోలీసులకు పట్టించిన ఆనంది. ఆగిపోయిన ఆదిత్య ఊర్వశి నిశ్చితార్థం. కోపంతో రగిలిపోతున్న సునంద జీవన. సంతోషంలో ఆదిత్య, చైతన్య, శశికాంత్. ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్. ఆదిత్యతో బలవంతంగా విడాకుల పత్రాల మీద సైన్ చేయించడం, జీవనని అడ్డు పెట్టుకొని ఆనంది చేత కూడా సైన్ చేయిస్తుంది సునంద. ఇంకా ఆనంది చాలా బాధతో విడాకుల పత్రాల మీద సైన్ చేసి ఆ పేపర్స్ని తీసుకొని ఆఫీస్కి వస్తుంది. అప్పుడే ఊర్వశి కోసం జిరాఫీ టిఫిన్ తీసుకొని ఊర్వశికిచ్చి బయటికి వస్తూ ఉంటాడు. ఆనందికి ఎదురు పడతాడు. ఆనంది నువ్వు ఎవరు అని అడుగుతుంది. నేను ఊర్వశి అక్కకి తమ్ముడి లాంటి వాడిని, వాళ్ళ ఇంటిలోనే ఉంటాను. ఒక రకంగా చెప్పాలంటే ఊర్వశి అక్కకి కుడి భుజం లాంటి వాడిని. మేమిద్దరం కలిసే దొంగతనాలు చేస్తామని తడబడుతూ చెప్పబోతూ ఆగిపోతాడు. ఇంకా ఆనంది ఆ జిరాఫీ మీద కాస్త డౌట్ పడుతుంది. ఇంకా లోపలికి వెళ్తుంది. ఆనందికి ఎదురు పడతాడు ఆదిత్య. ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకొని చాలా బాధపడతారు, కానీ మాట్లాడుకోరు. ఇంకా ఆనంది సునంద దగ్గరికి వెళ్తుంది ఆ పేపర్స్ ఇవ్వడానికి. ఇంకా సునంద ఆనందిని చూసి ఏంటివి, విడాకుల కాగితాలా అని చాలా సంతోషంగా పేపర్స్ని తీసుకుంటుంది. ఆ పేపర్స్లో ఆనంది సైన్ని చూసి చాలా సంబరపడిపోతుంది. వెరీ గుడ్, మొత్తానికి సంతకాలు పెట్టావన్నమాట. నాకు తెలుసు ఆనంది, నువ్వు సంతకాలు పెడతావని. థ్యాంక్స్ ఆనంది, నువ్వు ఇలాంటి రోజు కోసమే ఎదురు చూస్తున్నట్టున్నావు అని అంటుంది సునంద. సునంద వైపు కోపంగా బాధగా చూస్తుంది ఆనంది. ఇంకా ఈ మాటలు విన్న చైతన్య, ఏంటి మేడం, మీరు నిజంగానే సంతకం పెట్టారా అని ఆశ్చర్యంగా అడుగుతాడు. అవునరా, ఏం ఆశ్చర్యంగా ఉందా, కావాలంటే చూడని సంతకాన్ని చూపిస్తుంది సునంద. మీ అన్నయ్య ఎలాగైతే విడాకుల కోసం సంతకం పెట్టాడో, మీ వదిన కూడా మీ అన్నయ్య నిర్ణయాన్ని అంగీకరిస్తూ తను కూడా విడాకులు కోరుకుంటూ వీటి మీద సైన్ చేసింది అని చెప్తుంది సునంద. ఇంకా జీవన ఊర్వశితో విషయం చెప్తుంది. ఇద్దరూ చాలా సంబరపడిపోతారు. నీ అదృష్టం బాగుందే, ఈ గొడవ గోల చేయకుండా ఆనంది సంతకాలు పెట్టేసింది అని ఊర్వశితో చెప్తుంది జీవన. అవును జీవన, ఇది నేను ఊహించలేదు, ఇది కల కాదు కదా అంటుంది ఊర్వశి. నిజమే ఊర్వశి, నీ లైన్ క్లియర్ అయిపోయినట్టే, హ్యాపీయేనా అని అడుగుతుంది జీవన. చాలా హ్యాపీ అంటుంది ఊర్వశి. ఇంకా సునంద ఆదిత్య ఊర్వశికి నిశ్చితార్థం ఏర్పాటు చేస్తుంది. ఇంట్లో నిశ్చయ తాంబూలాలు కార్యక్రమం ఘనంగా జరుగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులందరూ ఆనందంగా వేడుకల్లో పాల్గొంటూ ఉంటారు. ఆదిత్య గంభీరంగా కూర్చొని ఉంటాడు. ఊర్వశి మటుకు సిగ్గుపడుతూ చాలా సంతోషంగా ఉంటుంది. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటాడు. ఆదిత్య ఆనందిని తలుచుకొని లోపలే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇటు ఊర్వశి ఫ్యామిలీ, అటు సునంద ఫ్యామిలీ దగ్గరుండి నిశ్చితార్థం జరిపిస్తూ ఉంటారు. జీవన మటుకు ఆనంది పైన తన పగ తీర్చుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇదంతా దగ్గరుండి చూస్తున్న శశికాంత్, చైతన్య మటుకు చాలా బాధపడిపోతూ ఉంటారు. ఇంకా ఆనంది దిగులుగా ఆటోలో వెళ్తూ ఉంటుంది. రోడ్డు పైన మత్తుమందుల రౌడీలు జిరాఫీని నిలదీస్తూ ఉంటారు. అటువైపే ఆనంది ఆటోలో వెళ్తూ ఉంటుంది కదా. జిరాఫీతో ఆ రౌడీలు మాట్లాడడం చూసి ఆ రౌడీలను ఎక్కడో చూశాను అని గుర్తు చేసుకుంటుంది. ఆఫీస్ దగ్గర ఊర్వశి రౌడీలతో మాట్లాడడం చూశాను కదా అని గుర్తు చేసుకుంటుంది. ఇంకా జిరాఫీని కూడా ఆఫీస్ దగ్గరే ఊర్వశికి లంచ్ బాక్స్ ఇస్తూ బయటికి వెళ్ళేటప్పుడు చూసి ఉంటుంది కదా. ఆ రౌడీలు జిరాఫీతో ఏం మాట్లాడుతున్నారు అని పరిశీలనగా చూస్తూ ఉంటుంది. ఆటో అతనిని ఆపమని చెప్పి ఆటోలో నుంచి కూర్చొని చూస్తూ ఉంటుంది. ఇంకా రౌడీలు జిరాఫీతో, ఏంట్రా, ఎక్కడికి రా పారిపోయేది, రేయ్ ఊర్వశి ఎక్కడరా, రే నువ్వు మీ అక్క నువ్వు పెద్ద కంత్రీలురా, నాకే పెద్ద టోకరా ఇచ్చారు, లక్షలు విలువ చేసే మాల్ని పోలీసులకు అప్పగించారు. పోలీసులు మాల్ పెట్టింది ఎవరో తెలుసుకునే పనిలో ఉన్నారు. వాళ్ళకి తెలియదు కదా ఆ మాల్ని లాయర్ కారులో పెట్టింది ఊర్వశి అని ఆ రౌడీలు జిరాఫీతో అంటూ ఉంటే అది విన్న ఆనంది ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంకా ఈ నిజం ఆనందికి తెలిసిపోయింది కాబట్టి వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తుంది. ఈ రౌడీలని పోలీసులు పట్టుకొని ఊర్వశి, ఆదిత్య
నిశ్చితార్థం జరుగుతున్న చోటికి వెళ్తారు. ఆనంది కూడా వీళ్ళ వెంటే వస్తుంది. ఇంకా అప్పుడే నిశ్చయ తాంబూలాలు అందుకుంటూ ఉంటారు సునంద ఫ్యామిలీ, ఊర్వశి ఫ్యామిలీ. ఇంకా పోలీసులతో ఎంట్రీ ఇస్తుంది ఆనంది. వధువుల నిశ్చయ తాంబూలాలు అందుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా డిటెక్టివ్ ఆనంది అక్కడికి చేరుకుంటుంది. ఆమెతో పాటు పోలీసులు కూడా వస్తారు. అందరూ ఆశ్చర్యంగా చూస్తుండగా ఆనంది ఆ రౌడీల్ని, ఊర్వశిని పోలీసులతో అరెస్టు చేయిస్తుంది. దీంతో అక్కడున్న వారంతా షాక్ అవుతారు. నిజం బయటపడడంతో కార్యక్రమం ఒక్కసారిగా ఉత్కంఠభరితంగా మారిపోతుంది. ఊర్వశి ఎలాంటిదో, తను ఏం చేసిందో అంతా సునందకి, ఆదిత్యకి చెప్తుంది. సూర్య గారి కారులో మత్తు మందులు పెట్టింది ఈ ఊర్వశిని అని చెప్తుంది. కానీ సునంద ఆనంది మాటలు నమ్మకుండా, ఈ నిశ్చితార్థం ఆపడానికి ఏదో ఒక ప్లాన్తో వచ్చావు. నాకు కాబోయే కోడల మీద నింద వేస్తున్నావు. నీకెంత ధైర్యం? ఇంకా నీ నాటకాలు ఆపు. ఇంతవరకు నువ్వు ఆడిన నాటకాలు చాలు. ఎందుకు ఇంకా ఇదంతా చేస్తున్నావు? వెళ్ళు ఇక్కడ నుంచి, నువ్వు వెళ్ళిపో అని కోప్పడుతూ ఉంటుంది సునంద. కానీ పోలీసులు కూడా సునందకి విషయం చెప్తారు. వీళ్ళు మామూలు దొంగలు కారు, మామూలు రౌడీలు కారు. ఈ మత్తు పదార్థాల విషయంలో వీళ్ళే స్మగ్లర్స్ అని పోలీసులు చెప్తారు. అది విని సునంద ఒక్కసారిగా షాక్ అవుతుంది. వెళ్ళి ఊర్వశిని నిలదీస్తుంది. ఏంటి వీళ్ళు చెప్పేది? నువ్వు ఒక దొంగవా? సూర్య గారి కారులో మత్తు పదార్థాలు పెట్టింది నువ్వేనా? నిజం చెప్పు ఊర్వశి అని చెంప చెల్లుమనిపిస్తుంది. ఇంకా ఊర్వశి తడబడుతూ ఉంటుంది. ఇంకా చూస్తున్నారేంటి, ఈ ఊర్వశిని అరెస్ట్ చేయండి అని చెప్తుంది ఆనంది. ఇంకా పోలీసులు ఆ ఊర్వశిని అరెస్ట్ చేస్తారు. ఆదిత్య ఇదంతా చూసి రిలీఫ్గా ఫీల్ అవుతాడు. ఇంకా శశికాంత్ సునందతో ఇలా అంటాడు. చూడు సునంద, చాలా మంచిదైన కోడలిగా వద్దన్నావు, చాలా మంచిదైన కోడలిని వద్దన్నావు. దొంగని కోడలుగా చేసుకోవాలనుకున్నావు. ఇప్పటికైనా నువ్వు తెలుసుకో అంటాడు శశికాంత్. కానీ సునంద ఆనంది మీద కోపంతోనే ఉంటుంది. ఈ ఊర్వశి కాకపోతే ఇంకొక అమ్మాయిని తెచ్చి నా ఆదిత్యకి పెళ్లి చేస్తాను. నా కొడుకు జీవితాన్ని చక్కబెట్టుకుంటాను. కానీ ఈ ఆనంది నా కోడలిగా ఒప్పుకోను అని మూర్ఖంగా మాట్లాడుతుంది సునంద. ఇంకా ఆదిత్యకి కోపం వచ్చి, అమ్మ, నాకు మరో అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను ఎలా అంటున్నావు? నేను ఎవరిని చేసుకోను. ఆనంది వద్దన్నావు, ఆనందికి విడాకులు ఇవ్వమన్నావు, ఇచ్చాను. అంతేగాని నాకు మరొక పెళ్లి చేస్తానని అనొద్దు. ఇప్పుడు నువ్వు చేసిందంతా చాలు, ఇప్పుడు జరిగిందంతా చాలు. ఇంకెవరిని నేను చేసుకోలేను. నన్ను ఇలా ఉండనివ్వు. నేను నా మనసు చంపుకొని మరొక పెళ్లి చేసుకోలేను అని కరాఖండిగా చెప్తాడు ఆదిత్య. ఇంత జరిగినా అత్తయ్య గారు తనని యాక్సెప్ట్ చేయలేదు అని ఆనంది చాలా బాధపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.